హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సాత్విక్, సంజయ్, రోహన్ ముగ్గురు కూడా అన్నదమ్ములు. సాత్విక్ సంజయ్ కన్నా 10 years పెద్ద అయితే ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లేట్గానైతే పుట్టారు. మరి మూర్తి గారు తను ఒక బట్టల వ్యాపారం అయితే చేస్తున్నారు. తన భార్యమణి అనురాధ కూడాను మూర్తి గారికి వ్యాపారంలో సహాయపడుతూ ఉంటుంది. ఇద్దరూ కలిసి బయట స్టేట్కి వెళ్ళి అక్కడి నుంచి బట్టలు తెచ్చుకొని ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళింటిని అలానే నెట్టుకొస్తున్నారు. ముగ్గురు అబ్బాయిలు అవడంతోని ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళ ముగ్గురిని ఇంట్లోనే ఉంచి వీళ్ళిద్దరూనైతే వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. మరి ఆ రోజు కూడా అంతే. గాబరాగా వాళ్ళిద్దరూ కూడాను రెడీ అయిపోయి ప్యాకింగ్లన్నీ చేసుకొని సాత్విక్కి వాళ్ళ నాన్న అయితే చెప్తున్నాడు, ఇదిగో సాత్విక్, 5 రోజులు మేము ఇంట్లో ఉండం. మీరు ఇల్లు గుల్ల చేయకండి, జాగ్రత్తగా ఉండండి, తలుపులన్నీ వేసుకొని ఉండండి. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్లు చేసుకొని ఆ తర్వాత ఏదో వండుకొని తినండి, గొడవ పడొద్దు అని చెప్తున్నాడు. అంతేకాదు, మీ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడాలు, అక్కడ నైట్ అవుట్లు చేస్తామని రాత్రి సమయాల్లో ఉండడాలు ఇలాంటివి అస్సలు చేయకండి, ఓకేనా? అలాగే నాన్న అని అంటున్నాడు సాత్విక్. ఈలోగా రోహన్ని దగ్గరికి తీసుకొని, నాన్న కంగారు పడొద్దే, అమ్మ వచ్చేస్తుంది 5 రోజుల్లోనే. ఇదిగో అన్నయ్యలు ఉన్నారుగా, అన్నయ్యలతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్తుంది. అమ్మ నాకు నీతో రావాలని ఉందమ్మా అని అంటూ ఉన్నా, లేదమ్మా మేము పని మీద వెళ్తున్నాం కదా, ఇంకోసారి అందరం కలిసి వెళ్దాం, సరేనా అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోయారు. మరో రోజు సాయంత్రం సాత్విక్ అయితే వంట చేస్తున్నాడు. తనకి సాయంగా మిగతా 2 తమ్ముళ్ళు కూడాను అన్నీ కట్ చేసి అయితే ఇస్తున్నారు. గబగబా వాళ్ళ పని చేసుకొని సంజయ్, రోహన్ హోంవర్క్లు అయితే కంప్లీట్ చేస్తున్నారు. మరి ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని సాత్విక్ అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే గబగబా కంప్లీట్ చేస్తున్నారు. మరి 2 రోజులు హ్యాపీగానైతే గడిచిపోయింది. ఎందుకు అనంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకొని, ఇంకా ఇంట్లోని పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిందే కదా, అది కూడా అమ్మాయిలు కాదు అబ్బాయిలు, ఇంకా అల్లరైతే చేస్తారు. రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండొద్దని వాళ్ళ అమ్మా నాన్న చెప్పి వెళ్తే వాళ్ళు మటుకు రాత్రంతా కూర్చొని టీవీ చూస్తూ క్రికెట్ మ్యాచ్లు ఇంకా ఒకటేంటి అన్నీను ఇలా అయితే గడిపిస్తున్నారు. ఆ రోజు రాత్రి కూడా అంతే. 2 రోజుల నుంచి టీవీ చూస్తున్నాం, ఇలా చూసుకొని కూర్చుంటే అంతే సంగతులు అని సాత్విక్ అంటుంటే, పర్లేదులే అన్నయ్య, ఈరోజు ఇండియా మ్యాచ్ చూడకపోతే ఎలా, నిన్న మొన్న కూడా చూసాం కదా, అయినా కూడా ప్రతిరోజు మ్యాచ్ ఏంటి, ఈసారి హర్రర్ మూవీ చూద్దామా అని సంజయ్ అయితే అంటున్నాడు. అవునరా బాబు, చాలా రోజులైంది మనం హర్రర్ మూవీస్ చూసి, నెట్ఫ్లిక్స్లోని ఏదో కొత్తది వచ్చినట్టుంది, అది చూద్దామా అని అంటున్నాడు సాత్విక్. ఈలోగా చిన్నవాడైన రోహను, అన్నయ్య నాకు నిద్ర వస్తుంది అంటూ తను వాళ్ళ కాస అయితే చూస్తున్నాడు. ముందు వీడిని పడుకోబెట్టి ఆ తర్వాత మనం అది చూడాలి అని అనుకున్నారు. అలానే తన్నైతే పడుకోబెట్టేశారు. వీళ్ళిద్దరూ మటుకు క్రికెట్ మ్యాచ్ అయిపోగానే మరొక హర్రర్ మూవీ పెట్టుకొని ఈక్షణంగానైతే చూస్తున్నారు. భయం వేస్తున్న దుప్పటి కప్పుకొని అందులో నుంచి అయితే చూస్తున్నారు. మరి అలానే ఆ రోజు కూడా గడిచిపోయింది. రాత్రి లేటుగా పడుకోవడంతోని తెల్లవారు గాబరాగా లేచి వాళ్ళ పనులన్నీ చేసుకొని సంజయ్, రోహన్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. మరి సాత్విక్ తన కాలేజీకి అయితే వెళ్ళిపోయాడు. అయితే మరి ఈవినింగ్ వచ్చేసరికి తన ఇంట్లోని కాయగూరలు లేవని అవన్నీ కొనుక్కొని అయితే వచ్చాడు. అంతే, అక్కడ సంజయ్, రోహన్ ఇద్దరు కూడాను హోంవర్క్లు చేసుకుంటున్నారు. సంజయ్ రోహన్కి హోంవర్క్లో సహాయం అయితే చేస్తున్నాడు.
బాగుందిరా నీ పని. ఇలాగే ప్రతిరోజు కూడాను ఈ సమయంలోని నాకు సహాయం చేయకుండా వీడితో కూర్చో. నేనే ఒక్కడనే చెయ్యాలా? మీరెవరు చెయ్యరా? నేనేమైనా పనివాణ్ణా? అంటూ కోప్పడిపోతున్నాడు సాత్విక్. అన్నయ్య, అలా కాదన్నయ్య, వీడికి హోంవర్క్ చేయించమని అమ్మా నాన్న చెప్పేసి వెళ్ళారు కదా, మరి హెల్ప్ చేయకపోతే ఎలా అని అంటున్నాడు. అయినా కూడా వినిపించుకోకుండా అక్కడున్న కాయగూరల బ్యాగు పక్కనైతే పడేశాడు. చా, ఎప్పుడు నేనే చెయ్యాలా? ఈ రోజు నువ్వు సహాయం చేస్తే గాని నేను వంట వండనా అని లోపలికైతే వెళ్ళిపోతున్నాడు. ఈలోగా వాళ్ళ తమ్ముడు ఇలా అయితే అంటున్నాడు. రే అన్నయ్య, అయితే సరే, నేను అమ్మకు కాల్ చేసి అన్నయ్య వంట వండడానికి నన్ను సహాయానికి రమ్మన్నాడు, అందుకని నేను వాడి చేత హోంవర్క్ చేయించలేదు అని చెప్తానులే అని అంటున్నాడు. ఆ మాటలకి తను తెచ్చిన కాయగూరల బ్యాగు అక్కడే పడేశాడు. సరే, మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అంటూ కోపంగా తన రూంలోకి అయితే వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న రోహన్ని చూసి నవ్వుతూ, అన్నయ్య ఎప్పుడూ అంతేలే, నేను వెళ్ళి అన్నయ్యని కన్విన్స్ చేస్తాను అంటూ తన రూంలోకి వెళ్ళి, రే అన్నయ్య, సారీరా, అలా కాదు, ఈరోజు మనం వంట వండుకోకుండా ఒక ప్లాన్ చెప్పనా? అదేంటి అనంటే, మన ఫ్రెండ్స్ 2-3 ఇక్కడే ఉన్నారు కదా, నాన్న మనల్ని బయటికి వెళ్ళొద్దన్నారు గాని వాళ్ళని రావద్దని చెప్పలేదు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి హర్రర్ మూవీ చూడ్డానికి రమ్మని పిలుద్దాంరా. అలాగే పిజ్జా, కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టుకుందాం, వాళ్ళని కూడా కొన్ని తెమ్మందాం. బాగుంటుంది కదా, మంచి ప్లాన్ కదా అని అంటున్నాడు. అంతే మరి. సాత్విక్ వెంటనే నవ్వేసి సరే సరే అయితే అంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కాల్ చేయడం మొదలు పెట్టారు. ధీరజ్ వాళ్ళన్నీ బెస్ట్ ఫ్రెండ్, అంతేకాకుండా వాళ్ళింటికి కొంచెం దూరంలోనైతే ఉంటాడు. వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళడం, వాళ్ళింటికి వీళ్ళు రావడం అలవాటైన విషయమే. పైగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అందు. సరే, ధీరజ్ తర్వాత మన ఇద్దరు ఫ్రెండ్ అదేరా మన సురేంద్రని పిలుద్దామా అని అనుకుంటున్నారు. మంచి ఐడియా, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న పంపించరేమో, తిడతారేమో అని అంటున్నాడు. పర్వాలేదులే అన్నయ్య, నేను కాల్ చేస్తున్నాను కదా, నేనే చెప్తానులే అంటూ వెంటనే సురేంద్రకైతే కాల్ చేశారు. సురేంద్ర లిఫ్ట్ చేసి ఏంట్రా అంటే, అన్నయ్య నేను అదేంటంటే అమ్మ నాన్న ఊర్లో లేదు, మేమేదో చిన్న పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. రాత్రి మనందరం కలిసి హారర్ ఫిల్మ్ చూద్దామన్నయ్య, అందుకనే అన్న ఫోన్ చేయమన్నాడు అంటూ వాళ్ళ అన్నయ్యకైతే ఇచ్చాడు. రే ధీరజ్, అవునరా, మన వాళ్ళందరూ వస్తున్నారు, చక్కగా రావచ్చుగా, ఎంజాయ్ చేద్దాం. మీరు వచ్చినప్పుడు పిజ్జా, కూల్ డ్రింక్ ఏదైనా పర్లేదు తెచ్చుకోండి, నేను కూడా కొన్ని తెప్పిస్తున్నాను అని చెప్తున్నాడు. రే అలా కాదు, నాన్న కోపంగా ఉన్నారు, అడిగితే ఏమంటారో అని అంటున్నాడు. ఏదో ఒకటి చేసి వచ్చాయి సరేనా అంటూ కాల్ అయితే కట్ చేసేసాడు. ఆ తర్వాత సంజయ్ తన ఫ్రెండ్ రవినైతే పిలిచాడు. రవి పక్క అపార్ట్మెంట్స్ లోనైతే ఉంటున్నాడు. సరేరా వస్తున్నాను అంటూ వెంటనే రవి అయితే బయలుదేరాడు. మరి ధీరజ్ కూడా అదే సమయానికి రావడంతోనూ ఇద్దరూను పిజ్జా, కొన్ని డ్రింక్స్ పట్టుకొని అయితే వాళ్ళ ఇంటికి వచ్చేశారు. ఈలోగా వాళ్ళ తమ్ముడిని అయితే పడుకోబెట్టేశారు వీళ్ళిద్దరును. మరింకా వాళ్ళందరూ చూసి హ్యాపీగానైతే ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. అవునరా, ఈ సురేంద్ర వస్తాడన్నా, వాడేడి ఇంకా కనిపించలే అని అడుగుతూ ఉంటే, లేదురా, వాళ్ళ నాన్నగారు ఏదో కొంచెం కోపంగా ఉన్నారంట, లేట్ అయినా కూడా వస్తాడులే, పర్వాలేదు అని చెప్తున్నాడు సాత్విక్. సరే ఇంకా వాడు వచ్చే వరకు వెయిట్ చేద్దామా అని అంటూ ఉంటే, లేదులే అన్నయ్య, మనం ఈలోగా నెట్ఫ్లిక్స్ లోని హర్రర్ ఫిల్మ్ పెట్టుకుందాం, కాస్త చూద్దాం, ఈలోగా వాడు వచ్చేస్తాడులే అని వెంటనే తనైతే పెట్టేశాడు. మరి నలుగురు కలిసి పిజ్జా తింటూ డ్రింక్ తాగుతూ ఆ మూవీని అయితే ఎంజాయ్ చూస్తున్నారు కానీ అందులోని వచ్చే కొన్ని సన్నివేశాలు చూసి వాళ్ళైతే భయపడిపోతున్నారు, జడుచుకుంటున్నారు కానీ బయటికి మటుకు ఒకరి ముందు ఒకరు ధైర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు. మరి ఎందుకనో సడన్ గా సంజయ్ మూవీని పాజ్ లోనైతే పెట్టేశాడు. ఏంటి ఇప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉంది, పాజ్ లో పెట్టేవేంటి అని అంటూ ఉంటే, అబ్బా మూవీ అంతా మనమే చూసేస్తామా, ఉండండి అన్నయ్య వచ్చిన వరకు ఆగుదాం
సురేంద్రని రానివ్వండి అని అంటున్నాడు. రే, నువ్వు భయపడ్డావు కదా సంజయ్ అంటూ వాళ్ళందరూ నవ్వుతున్నారు. చచా, నేనెందుకు భయపడతాను? నాకేం భయం లేదు. కావాలంటే నేను ఇప్పుడే ప్లే చేస్తాను. కానీ సురేంద్రని వచ్చిన తర్వాత మళ్ళీ మనందరం ఫస్ట్ నుంచి చూస్తామా ఏంటి అని అంటున్నాడు. సరే సరే, ముందు వాడికి కాల్ చేయి. ఎక్కడున్నాడు? ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళ నాన్న ఏమైనా వద్దన్నారేమో అని అంటూ ఉంటే, ఉండరా అన్నయ్య కాల్ చేస్తాను అంటూ వెంటనే మళ్ళీ కాల్ చేశాడు. సురేంద్ర, రే, నేను రావడానికి ప్రయత్నిస్తున్నాను. నాన్న చాలా కోపంగా ఉన్నారా. నీకు తెలుసు కదా, మొన్న సెమిస్టర్లోని నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందుకని అని అంటున్నాడు. సాత్విక్ అది వింటూ, రే, మీ నాన్నగారికి కంబైన్ స్టడీస్ అని చెప్పు. మనందరం కలిసి చదువుకుంటున్నామని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాకే తెలుసని చెప్పురా, ఏదో ఒకటి చెప్పు అని అంటున్నాడు. చెప్తాను గాని అమ్మేమో భయపడుతుంది. రాత్రి సమయంలో నైట్ అవుట్లన్నీ బయటని తిరగడం ఏంటి, ఇంట్లోనే చదువుకో అని అంటుందిరా అని చెప్తున్నాడు. రే, ఏం చెప్తావో నాకు తెలీదు. ఇంకొక 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. సరే సరే, నేను ట్రై చేస్తాను అంటూ కాల్ అయితే కట్ చేసేశాడు. ఇంక సరే, వాడు 10 నిమిషాల్లో వస్తాడంట. మనందరం కాస్త టీ గాని కాఫీ గాని తాగుదామా అని అనుకుంటున్నారు. ఈలోగా సంజయ్ అయితే ఇలా అంటున్నాడు. మా అన్నయ్య కాఫీ ఎంత బాగా పెడతాడో తెలుసా? మా అన్నయ్య పెడితే తాగాలనిపిస్తుంది అని అంటున్నాడు. ఆ మాటలకి, అలాంటి పప్పులేం ఉడకో, నువ్వే వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా మా ముగ్గురికి అంటూ సాత్విక్ అయితే అంటున్నాడు. అన్నయ్య అని అంటూ ఉంటే, వెళ్ళు, నా దగ్గర చెప్పకు అంటూ తన్నైతే పంపించాడు. తాను ముగ్గురికి కాఫీ అయితే పెడుతున్నాడు. ఈలోగా తలుపు దానంతటా అదే తెరుచుకుంది. అంతే, ముగ్గురు జడిచిపోయారు. చూసేసరికి అది సురేంద్ర. రే, నేను వచ్చేసానురా అని అంటున్నాడు. మొత్తానికి రా, ఏంటి ఇంత లేట్ చేసేసావు అని అంటూ ఉంటే, ఏం లేదురా, చెప్పానుగా మా అమ్మ వాళ్ళు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని అక్కడున్న స్నాక్స్ అన్ని చూస్తున్నాడు. ఇదిగో కాఫీ కూడా వస్తుంది, మా వాడు వెళ్ళాడు, పెడుతున్నాడు. రే, ఇంకెంతసేపు? సురేంద్ర అన్నయ్య కూడా వచ్చేసాడు, రారా అని పిలుస్తున్నాడు. ఈలోగా వాళ్ళందరికీ అయితే కాఫీలు కలుపుకొని తీసుకొచ్చాడు. తన మొహం వాడిపోయింది. వాళ్ళ అన్నయ్య చేత చేద్దామనుకుంటే తానే పెట్టవలసి వచ్చింది కాఫీ. మరి బయటను చూస్తే చిన్నగా వర్షం పడుతుంది. రే సురేంద్ర, నువ్వేంటి తడవకుండా వచ్చావు? బయటన చిన్నగా వర్షం పడుతున్నట్టుంది అని అంటూ ఉంటే, నేను తడవకుండా వచ్చానులే, అదంతా మ్యాజిక్ అంటూ, సరే కాఫీ చల్లారిపోతుంది తాగేద్దామంటూ అందరూ కూడా తాగుతున్నారు. సురేంద్ర మటుకు నాకేం వద్దు, సినిమా చూద్దామా అని అంటున్నాడు. సరేనని మళ్ళీ మూవీ అయితే ప్లే చేశారు. అంతే, భయంకరమైన సీన్ అయితే వస్తుంది. ఇదిగో మూవీ మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టరా అని అడుగుతున్నాడు సురేంద్ర. అంతే, వాళ్ళందరూ సురేంద్ర కాస్ చూసి, వద్దురా బాబు, ఇక్కడి నుంచి చూద్దాం, నీకైనా ఈజీగా అర్థమైపోతుందిలే అంటూ భయపడిపోతున్నారు. సురేంద్ర వాళ్ళ మొహాలు కాస్ చూసి, వే ఏంట్రా మీరందరూ భయపడ్డారా ఏంటి? ఈ సినిమా నేనెప్పుడో చూసేశాను అని అంటున్నాడు. మరెందుకైతే స్టార్టింగ్ నుంచి పెట్టమని అడుగుతున్నావు అని అంటూ ఉంటే, అదేరా మీ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ చూద్దామని అంటూ నవ్వుతున్నాడు. తను అలా నవ్వుతూ ఉంటే, లేదు మాకేం భయం లేదు, మేం బాగానే చూస్తున్నాం అంటూ వాళ్ళు అలానే భయపడుతూనే చూస్తున్నారు. వాళ్ళు టీవీ చూస్తుంటే సురేంద్ర మటుకు వాళ్ళ మొహాల్లో ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుంటున్నాడు. సురేంద్రని చూస్తే ఏదో కొత్తగానైతే అనిపిస్తుంది సాత్విక్కి. ఏంటి వీడు ఎప్పుడు లేంది ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. ఈలోగా సినిమా అయితే అయిపోయింది. ఇంకా సినిమా అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామా అని అనుకుంటూ బయటకు వచ్చి చూసేసరికి వర్షం కాస్త ఎక్కువైంది. అంతేకాదు, వాళ్ళున్న రూము మరీ చల్లగానైతే అయిపోయింది. రే, రూమ్ అంతా బాగా చల్లగా అయిపోయింది, కిటికీలు వేసేరా అని చెప్తున్నాడు. సాత్విక్ కిటికీలు వేసి కట్టెన్లు అయితే మూసేశాడు. కానీ ఆ చల్లదనం అలానే ఉంది.
మరి సురేంద్ర మటుకు వీళ్ళందరూ కాసి విచిత్రంగా చూస్తూ, మీరందరూ భయపడ్డారు కదా, మనం ఒక ఆట ఆడదామా అని అంటున్నాడు. ఏమాట అని అంటూ ఉంటే, అదేరా, ఒక్కొక్కరు ఒక్కొక్క హర్రర్ స్టోరీ చెప్పుకుందాం. అలా టైంపాస్ అయిపోతుంది. పైగా వర్షం పడుతుంది కదా, ఎవరింటికి వెళ్ళడానికైతే అవ్వదు. ఇంటికి కాల్ చేసి చెప్పేద్దామని ఇంటికైతే కాల్ చేసి చెప్పేశారు. సురేంద్ర మటుకు పర్వాలేదు, మా ఇంట్లో వాళ్ళు ఏమి అనరు అంటూ తనైతే నార్మల్గా ఉన్నాడు. తన ప్రవర్తన చూస్తూ ఉంటే సాత్విక్కి ఎందుకనో డౌట్గా అనిపిస్తుంది. ఏంటి వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. ఈలోగా అందరూ కథలైతే చెప్పుకుంటున్నారు. ఒక్కొక్కరు చెప్తూ ఉంటే భయపడిపోతున్నారు మిగతా వాళ్ళు. కానీ ఎప్పుడూ భయపడిన సురేంద్ర మటుకు ఆ రోజు భయపడకుండా నవ్వుతూ ఆ కథలన్నీ విన్నాడు. ఇప్పుడు సురేంద్ర వంతు. మరి నేను ఈరోజు జరిగిన, అది కూడా నాకు జరిగిన ఒక రియల్ హర్రర్ స్టోరీ చెప్పనా అని అంటున్నాడు. ఆ మాటలకి, ఈ రోజా, నీకేం జరిగిందిరా అని అడిగేసరికి, రియల్ స్టోరీ, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను కదా, అప్పుడే జరిగింది అని అంటున్నాడు. మీ అందరికీ ధైర్యం ఉందా? వింటారా? మరి భయపడకుండా వినాలి. అసలు దయ్యం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ తనైతే స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒంటరిగా ఇంటి నుంచి అయితే బయలుదేరాను. అప్పటికే రాత్రి అయిపోయింది. నీకు తెలుసుగా, నేను ఇక్కడికి వచ్చేసరికి 11 అయితే అయిపోయింది. మరి ఆ సమయంలో మా ఇంటి దగ్గర నుంచి వస్తుండగా ఆ మధ్యలో నుయ్యి ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసరికి చిన్నగా వర్షం పడడం మొదలైంది. ఆ తర్వాత నేను ఆ నూతి దాకా వచ్చేసరికి అక్కడ నూతి మీద ఎవరో ఒక ఆవిడ అటు తిరిగి కూర్చుంది. తెల్లటి చీరలోనైతే ఉంది. అది కూడా భయంకరంగా ఏడుస్తూ కనిపించింది. అంతే, నా ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భయంతోనే దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే అనేసరికి ఈలోగా సాత్విక్ మొబైల్కి కాల్ అయితే వస్తుంది. సినిమా చూస్తున్న సమయంలో డిస్టర్బెన్స్ ఎందుకని పక్క రూమ్లోనైతే పెట్టేశాడు. మరి వాళ్ళ చిన్నతమ్ముడు పడుకున్న ఆ రూమ్లోకి వెళ్ళి మొబైల్ తీసేసరికి అందులోని సురేంద్ర అనే పేరు అయితే వస్తుంది. అదేంటి, వీడిక్కడుంటే వాడి మొబైల్ నుంచి కాల్ ఎందుకు వస్తుంది అని అనుకుంటూ మొబైల్ వాడి ఇంట్లోనే వదిలేసి ఉంటాడు అని వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో ఆంటీ అని అంటూ ఉంటే అటు పక్క నుంచి సురేంద్ర, రే సారీరా, నేను ఈరోజు రాలేకపోయాను, ఏమీ అనుకోవద్దు. నాన్న అమ్మ చాలా కోపంగా ఉన్నారు, అందుకనే నీకు మెసేజ్ కూడా పెట్టాను, నువ్వు చూడలేదు. నా మీద కోపంగా ఉన్నావేమోనని కాల్ చేశానురా అని చెప్తున్నాడు. అంతే, సాత్విక్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. రే, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇక్కడే ఉండి కాల్ చేస్తున్నావు కదా నువ్వు అంటూ తన సెల్ ఫోన్ని అలాగే చెవు దగ్గర పెట్టుకొని పక్క రూమ్లోకి వచ్చేసరికి వాళ్లతో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు సురేంద్ర. అంతే, షాక్ అయి అలానే ఉండిపోయాడు. మళ్ళీ తను వెనక్కి అలానే వచ్చేసి, హలో హలో, మాట్లాడుతుంది సురేంద్రనేనా అని అంటున్నాడు. రే, నీకేమైనా పిచ్చెక్కిందా? ఇందాక నుంచి నేను అదే కదరా చెప్తున్నాను, నేను రాలేకపోయాను. అక్కడ సురేంద్ర ఉండడం ఏంటి? నేనెలా ఉంటాను అని అంటున్నాడు. అది మరి మా ఇంటికి వచ్చింది ఎవరు అని భయపడిపోతున్నాడు. రే, నేనైతే రాలేకపోయాను, సరే అయితే ఉంటాను అంటూ కాల్ అయితే కట్ చేసేసాడు. అయినా ఎందుకనో సాత్విక్కి కొంచెం అనుమానం అయితే కలిగింది. సరే, ల్యాప్టాప్లో నుంచి వాడికి డైరెక్ట్గా వీడియో కాల్ చేద్దాం, అప్పుడైతే దొరికిపోతాడు. వాడే ఇదంతా ప్లాన్ చేసినట్టున్నాడు, ఇదంతా ముందుగానే వాయిస్ జనరేట్ చేసి పంపించినట్టున్నాడు అని అనుకుంటూ
వీడియో కాల్ అయితే చేశాడు. ఈలోగా వాళ్ళ తమ్ముడు కూడా లేచి కూర్చున్నాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావు అని అంటే, ఏం లేదురా, నువ్వు పడుకో అంటూ తను వీడియో కాల్ చూసేసరికి అందులో నిజంగానే సురేంద్ర అయితే కనిపిస్తున్నాడు. రే, ఎందుకురా వీడియో కాల్ చేసావు ఈ టైంలోని అని అంటే, నువ్వు అలానే ఉండు అంటూ తను మళ్ళీ బయటకు వచ్చి ఆ రూమ్ వైపు అయితే వెళ్ళాడు. ఈసారి అక్కడున్న సురేంద్ర వాళ్ళందరికీ మరో కథ అయితే చెప్తున్నాడు. సడన్ గా తన వైపు చూసి, అదేంటి నువ్వు వినవా సాత్విక్, ఈ కథ చాలా బాగుంటుంది, నా కథే చెప్తాను రా అని పిలుస్తున్నాడు. ఆ వస్తానంటూ వీడియో కాల్లో ఉన్న సురేంద్రకి, రే అక్కడ చూడు అంటూ తను కెమెరాని రివర్స్ చేసి చూపించాడు. కానీ అక్కడ వాళ్ళ తమ్ముడు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్, అదే రవి ధీరస్ తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు. రే అక్కడ ముగ్గురే ఉన్నారా, నువ్వే చూడు అని అంటున్నాడు. అంతే, భయపడిపోయాడు. వెంటనే వాళ్ళ తమ్ముడు రూంలోకి అయితే వచ్చేశాడు. వాళ్ళ తమ్ముడు, అన్నయ్య నాకు భయం వేస్తుంది అని అంటున్నాడు. ఏం లేదు తమ్ముడు, ఏం లేదు, నువ్వు పడుకో అంటూ తన్ని పడుకోబెట్టి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేశాడు. అక్కడున్న సురేంద్ర ఇప్పుడు వింతగా నవ్వుతూ, ఇదిగో ఇప్పుడు నా స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఖచ్చితంగా భయపడతారు ఈసారి మరి అని అంటున్నాడు. రేయ్ ఏం వద్దు గాని, లేట్ అవుతుంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుందేమో అని భయంగా సాత్విక్ అయితే అంటున్నాడు. అదేంటి వెళ్ళిపోమంటావు, వర్షం పడుతుంటే? మేమెక్కడికి వెళ్ళాం, మీ అమ్మ నాన్న కూడా లేరు కదా, ఇక్కడే ఉంటాం రా అన్నయ్య అంటూ రవి అయితే అంటున్నాడు. అబ్బా వీడొకడు అంటూ ఈలోగా పక్కనున్న వాళ్ళ తమ్ముడు సంజయ్ అయితే పిలిచాడు. రే ఒక్క నిమిషం, సంజయ్ ఇందాకలా కాఫీ పెట్టినప్పుడు అక్కడ చెత్త చేశాడు, అదంతా క్లీన్ చేయించి తీసుకొస్తాను అంటూ నువ్వు రారా అని చేయి పట్టుకొని లాక్కు వెళ్తున్నాడు. అబ్బా అన్నయ్య వదులు, నేనేం చేయలేదు, బానే ఉంచాను ప్లాట్ఫామ్ని అని అంటున్నాడు. ఈలోగా సంజయ్కి కన్ను గీటి, ఒక్కసారి రారా, అక్కడంతా చెత్తగా ఉంది అంటూ వంటగదిలోకి అయితే తీసుకుపోయాడు. వంటగదిలోకి తీసుకువెళ్లి జరిగిన విషయం మొత్తం అయితే చెప్పాడు. అంతే, ఇప్పుడు సంజయ్ కూడా భయపడుతున్నాడు. అయితే మన ఇంటికి వచ్చింది ఎవరన్నయ్యా అని అంటున్నాడు. అది నాకు అర్థం కావట్లేదు, వాడి మాటలు వాడి చేష్టలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా అని అంటున్నాడు. ఈలోగా ఆ రూంలో నుంచి గట్టిగా అరుపైతే వినిపించింది. అది రవి గొంతు. రవి గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఏమైంది రవి అని పరిగెత్తుకొచ్చేసరికి, అన్నయ్య నన్ను జడిపిస్తున్నాడు, సురేంద్ర అన్నయ్య నన్ను జడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఏంటి సురేంద్ర, ఏం చెప్పావు వాడికి అని అంటే, రండి మరి మీరు వెళ్ళిపోతే ఎలా, మీరు కూడా కూర్చొని వింటే అప్పుడు చెప్తా, అప్పుడు మీరు భయపడతారు అంటూ వద్దంటున్నా తన కథనైతే చెప్తున్నాడు. ఇలాగే 3 years బ్యాక్ 4 ఫ్రెండ్స్ అయితే ఉండేవారు. మరి వాళ్ళు కూడా మీలాగే ఇలానే నైట్ అవుట్ ప్లాన్ చేసి, నైటు ధైర్యం ఉంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించిరా అని నాకైతే చెప్పారు. సరేనని ఆ రోజు ధైర్యంగా నేను ఇంటి నుంచి అయితే బయలుదేరాను. మరి మన ఊరు చివరన ఒక నుయ్యి ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. ఆ నూతి పక్క నుంచి వస్తున్నప్పుడు నేను ఇందాకలు చెప్పానుగా, ఒక తెల్లటి చీర కట్టుకున్న ఆమె కూర్చొని ఏడుస్తుంది అని. ఆమె నన్ను దగ్గరికైతే పిలిచింది. నేను దగ్గరికి వెళ్లేసరికి ఆమె పళ్ళు పెద్దవైతే అయిపోయాయి, నోట్లో నుంచి రక్తం వస్తుంది. నన్ను పట్టుకొని ఆ నోట్లోకైతే తోసేసింది. నువ్వు నాకు తోడుండు అంటూ గట్టిగా నవ్వుతూ తను కూడా నూతిలోకి దూకేసింది. అంతే, అప్పటి నుంచి నేను ఇలా అయిపోయాను అంటూ తన కళ్ళు ఇప్పుడు పూర్తిగాను తెల్లగా మారిపోయి గాల్లో తేలుతూ
వాళ్ళకైతే కనిపించాడు. అంతే, అక్కడున్న వాళ్ళందరూ జడిచిపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేశారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో తెలీదు. అప్పుడే సడన్ గా కరెంటు కూడా పోయింది. అంతే మరి, వాళ్ళు అరుస్తూ అక్కడి నుంచైతే బయటపడ్డారు. కానీ ఆ రాత్రి చీకట్లో, పైగా వర్షం పడుతున్న సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. పక్కనే ఉన్న రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని వాళ్ళందరూ అనుకొని పరిగెడుతుంటే సాత్విక్ మటుకు ఇంటికి తాళాలు కూడా వేయలేదు. అలానే వదిలేసి వచ్చేసాం. అమ్మ నాన్న మనల్ని చంపేస్తారు అంటూ ఒక్కసారి రండ్రా, ఏం కాదు, తాళం వేసి వచ్చేద్దాం అని వాళ్ళకైతే నచ్చజెప్పి మళ్ళీ వెనక్కైతే తీసుకువెళ్ళాడు. అంతే మరి, ఈసారి ఇంట్లోని ఎవ్వరూ లేరు. చీకటిగానైతే ఉంది. పూర్తిగా చల్లగానైతే మారిపోయింది. మెల్లగా లోపలికి వెళ్ళి తాళాలు తీసి బయటికి వస్తున్న సాత్విక్ షర్ట్ని ఎవరో పట్టుకున్నారు వెనక నుంచి. అంతే, సాత్విక్ గట్టిగా అరిచేశాడు. వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ వచ్చి తన చేతిని పట్టుకొని బయటికైతే లాక్కు వచ్చారు. తలుపు దగ్గరికి వేసేసి తాళం వేసి అందరూ పరిగెత్తి రవి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. రవి వాళ్ళ అమ్మ నాన్న ఏం జరిగింది అని వాళ్ళకి అడిగేసరికి జరిగిందంతా కూడా చెప్పేశారు. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగు అదేంటో తెలియదు కానీ వాళ్ళందరికీ జ్వరాలైతే వచ్చేసాయి. ముఖ్యంగా సాత్విక్ వాళ్ళ తమ్ముళ్ళకైతే మరీ దారుణంగా ఉంది సిచ్యువేషన్. మరి వాళ్ళ ఇంటికైతే వెళ్ళారు కానీ వాళ్ళకి అక్కడ ఆ అబ్బాయి ఇంకా ఉన్నాడేమో అనే భయం. అయితే మరి వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి, రవి వాళ్ళ అమ్మ నాన్న మీ పిల్లలకి అస్సలు బాలేదు, మీరు ఇంటికి వస్తే బాగుంటుంది అని చెప్పడంతో వాళ్ళు హుటాహుటిన క్యాంప్ నుంచి అయితే వచ్చేశారు. ఏం జరిగిందిరా, ఏం చేశారు అని అంటే వాళ్ళు చేసింది మొత్తం చెప్పేశారు. అంతే మరి, ఆ ఊర్లోని నిజంగానే అక్కడ ఒక బావి ఉందని, ఎప్పుడో చాన్నాళ్ల క్రితం ఒక అమ్మాయి అక్కడ ఆత్మహత్య చేసుకోవడంతోని అక్కడే తిరుగుతుందని, ఆ తర్వాత ఒక అబ్బాయి కూడా చనిపోయాడని వీళ్ళకి తెలుసు. మూర్తి గారికి వాళ్ళ ఆవిడ అనురాధకి ఇలాంటి వాటిల్లోని పెద్దగా నమ్మకాలైతే ఉండవు. అయితే మరి వాళ్ళ ఇంట్లో కూడాను ప్రతిరోజు నిత్య దీపం, ఇంకా అలాగే పూజ అయితే అవ్వదు. కారణం ఏంటి అని అంటే వీళ్ళు పని మీద బయటికి వెళ్ళడం, ఇంకా బిజినెస్ పరంగా అదర్ స్టేట్స్కి వెళ్ళడం వల్ల ఇంట్లోని నిత్య పూజ ఇంకా దీపం అయితే ఉండదు. ఎప్పుడో తనకి తోచినప్పుడు అయితే పెడుతూ ఉంటుంది అనురాధ. అయితే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడాను ఇంకా వాళ్ళకి జ్వరం తగ్గకపోవడం, ఇంకా క్షీణించకపోవడంతోని భయంతోని వాళ్ళు పక్కింటి రవి వాళ్ళ చెప్పిన ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్లారు. జరిగింది మొత్తం చెప్పారు. ఆయన ఇంటికి వచ్చి ఇంటినంతా కూడా శుద్ధి చేశాడు. అనురాధతోని రోజు నిత్యదీపం ఇంట్లో ఉంటుందా అని అడిగితే అనురాధ తడబడుతూ, లేదండి మాకు కుదరదు అందుకనే అని అంటూ ఉంటే రోజు రోజు దీపం పెట్టుకోవాలి అని వాళ్ళకైతే చెప్పాడు. అంతేకాదు ఇంటిలోని చెడు శక్తి ఉంది అంటూ వాళ్ళకి కొన్ని తాయెత్తులైతే ఇచ్చాడు. అంతేకాదు అది పోవడం కోసం హోమం చెయ్యాలి అంటూ వాళ్ళ ఇంట్లోని ఒక పెద్ద హోమాన్ని అయితే నిర్వర్తించాడు. ఇంతకీ ఈ చెడు శక్తి ఎలా వచ్చింది, ఏమైంది స్వామి అని అడిగితే అతను ఇలా చెప్పుకొచ్చాడు. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సాయంత్రం సమయాల్లో, రాత్రి సమయాల్లో వాటి గురించే మాట్లాడుకోకూడదు. వాటిని ఆహ్వానించినట్టుగానైతే అవుతుంది. మరి మీ పిల్లలు చేసింది అదే. దానివల్లనే ఆ చెడు ఆత్మ ఇక్కడి వరకు వచ్చింది. వాళ్లలో ఎవరో ఆ దారంట వచ్చి ఉంటారు, వాళ్లతో పాటుగా వచ్చింది. వీళ్ళ మాటలు, అంతేకాకుండా వీళ్ళ చేష్టలు అన్నీ నచ్చి ఆత్మ వీళ్ళ దగ్గరికి ఆ రూపంలోనైతే వచ్చింది. మరి మీ అందరికీ తెలుసు కదా, అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు. మీ పిల్లల వయసే ఉంటుంది ఆ పిల్లవాడికి. అందుకనే తొందరగా ఆత్మ ఆకర్షించింది అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ రోజు రాత్రి ధీరజ్ అదే మార్గం నుంచి అయితే వచ్చాడు. మరి ధీరజ్తో పాటు ఆత్మ వచ్చిందనే అనుకోవాలి. మరి ఈ స్టోరీ నార్త్ సైడ్ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి.
మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నిజంగా ఈ స్టోరీలో చెప్పిన విధంగా రాత్రి సమయాల్లో ఇంకా అలాగే దీపాలు పెట్టిన తర్వాత వాటి గురించి మాట్లాడుకోవడం కానీ లేదా అంటే వాటి గురించి ఆలోచించడం కానీ చేయకూడదు. రాత్రి వేళల్లో హర్రర్ సినిమాలు చూడడం ఇంకా వాటి గురించి మాట్లాడుకోవడం చేస్తే ఖచ్చితంగా వాటిని ఆహ్వానించినట్టే అవుతుంది. మేము కూడా ఈ స్టోరీస్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము క్లెన్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే ఏదో విధంగా మాకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. మీకు తెలుసు కదా, నాకు లాస్ట్ టైము గొంతు బాగా పాడైపోయింది. ఇప్పటికీ కూడా స్టిల్ ఇంకా నేను సఫర్ అవుతున్నాను. ఏదైనా లెందీగా ఒక డైలాగ్ చెప్పేటప్పుడు నాకు మధ్యలోని వాయిస్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. అలాగే ఏ దేవుడి పాటలు కూడా పాడలేకపోతున్నాను. ఆ తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. అదేంటి అని అంటే, నేను ఒక చిన్న పొరపాటు అయితే చేశాను. అదేంటో అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయన్నది చూసేద్దాము. మరి వీరమణి సిస్టర్, వసుధ సిస్టర్, లక్ష్మీ సిస్టర్, బాలి లక్ష్మీ సిస్టర్, ఎన్ లక్ష్మీ సిస్టర్, సురేంద్రాణియ, బాసన విజయ సిస్టర్, ఇంకా సంధ్య సిస్టర్, అమలు సిస్టర్, జ్యోతి సిస్టర్, తులసి సిస్టర్, స్వాతి సిస్టర్, రెజినా సిస్టర్, రూబీ సిస్టర్, బాలాజీ గారు, గౌతమ్ గారు, మురళీకృష్ణ గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి చంద్రరుచ గారు, ఇంకా కృష్ణ గారు, విజయకృష్ణ రాణి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, దివ్యవాణి సిస్టర్, ధనరాజ్ గారు, దునిషా సిస్టర్, మౌనిక, ధీరజ్, ఇంకా రవీంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే బాయ్.